హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి చర్మ సమస్య, కాకపోతే కొంత ఓపిక కావాలి. నేను ఈరోజు వచ్చాను, రేపు మార్నింగ్ కల్లా నాకు దురద తగ్గాలి, రేపు సాయంత్రం కల్లా ఇంకో ఇచ్చింగ్లో ఉన్న సెన్సేషన్ తగ్గాలి, సెక్రేషన్ తగ్గాలి, వైట్ పొట్టులాగా ఉన్నదో బ్లాక్గా ఉన్నది మారాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఇక్కడ మనం చేసేది ఏంటంటే, సపోజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకు వచ్చిన ఎగ్జిమాస్ కానీ, లేకపోతే కంటేజియస్ వల్ల వచ్చిన చర్మ రోగాలు కానీ, బాడీ ఇమ్యూనిటీ ద్వారా బ్యాక్టీరియాని టోటల్గా క్లియర్ చేసుకొని స్కిన్ని మళ్ళీ రీక్రియేట్ చేయగలగాలి. చాలా మంది ఫంగల్ ఇన్ఫెక్షన్కి అలోపతిలో కానీ మిగతా చోట్ల వాడి విసిగిపోయి తగ్గకుండా ఉన్న కేసెస్లో హోమియోపతి ద్వారా 3 to 4 monthsలో మొత్తం ఫంగల్ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిన కేసులు ఉన్నాయి. మేము చేసిన ప్రాక్టీస్లో అయితే చాలా టఫెస్ట్ కోర్స్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయి రౌండ్గా ప్యాచెస్ వచ్చి దురదలు వచ్చి గోక్కుంటూ కూర్చొని రాత్రంతా గోక్కుంటూ కూర్చొని రక్తాలు వచ్చేవరకు కాక్కుని ఆ తర్వాత బాధపడుతూ మార్నింగ్ కల్లా ఆయింట్మెంట్ పడిగాని మళ్ళీ రాత్రి కల్లా మళ్ళీ యథావిధిగా గోక్కోవడం ఉన్న కేసులు కూడా మనం 3 to 4 months మ్యాక్సిమం 6 monthsలో తగ్గించిన కేసులు ఉంది. అద్భుతంగా తగ్గించిన కేసులు. అది సోరియాసిస్ అవ్వచ్చు, సన్ బర్న్స్ కావచ్చు, లేదా ఎగ్జిమాస్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, SLE డిసీజెస్ కావచ్చు, బ్లాక్ పిగ్మెంటేషన్ కావచ్చు, బ్లాక్ ప్యాచ్లు కావచ్చు, తెల్ల మచ్చలు కావచ్చు, మీరు చెప్పండి ఏదైనా సరే, కాంట్రాక్టివ్ డర్మటైటిస్ కావచ్చు, ఏదేమైనా సరే హోమియోపతిలో అద్భుతంగా ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హోమియో మెడిసిన్ ఎప్పుడు కూడా మీ డిసీజ్ని సప్రెస్ చేయదు, అంటే దాచిపెట్టదు. చాలా మంది ఏం చేస్తారంటే, హోమియో వాడేం సార్ పాత ఏదో బయటకు వచ్చేసినట్టుగా ఉన్నాయంట. పాత బయటకు రావడం లాగా ఆయన అది అసలు తగ్గలేదు, అది బాడీలో అలాగే ఉండిపోయింది. అంటే ఇంట్లో చెత్తను క్లీన్ చేయండి అని చెప్తే కార్పెట్ కింద దాచినట్టుగా, బెంచ్ల కింద, టూర్ల కింద, సోఫాల కింద దాచినట్టుగా డిసీజ్ని దాచిపెట్టడమే. అలా కాదు, మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు రోగాన్ని కంప్లీట్గా తీసుకునే పరిస్థితి ఉండాలి తప్ప దాచిపెట్టడం కాదు. కొంచెం ఇబ్బంది అయినా సరే అది పర్మనెంట్గా పోయినట్లయితే, జీవితంలో నాకు సోరియాసిస్ పోయిందని నేను గర్వంగా మీరు చెప్పుకోగలగాలి, జీవితంలో నాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ బాధ లేదని చెప్పుకోగలగాలి, ఎగ్జిమా బాధ లేదని చెప్పుకోగలగాలి. అలా కాన్ఫిడెన్స్ మీకు రావాలంటే హోమియో మెడిసిన్ వాడుకున్నట్లయితే వస్తుంది. ఎంత తగ్గింది, ఎలా తగ్గింది, ల్యాబ్ రిపోర్ట్స్ మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఖచ్చితంగా దాన్ని ఫాలోఅప్ చేసినట్లయితే స్కేబీస్ నుంచి కూడా మనం దీని నుంచి విముక్తి పొందొచ్చు. నా సజెషన్ అయితే హోమియోపతి ఈజ్ బెస్ట్ ఆప్షన్ అండి. ఆర్టికల్ ర్యాషెస్కి రాత్రిలో గోక్కుంటూ రావటం, దురద రావటం, దద్దులు రావటం, చీమ కుట్టినట్టు అనిపించడం, వేడిగా అనిపించడం, ఒక 5-6 గంటలు 2-3 గంటలు ఉండి మళ్ళీ మాయమైపోయి మళ్ళీ తినగానే ఏదైనా రావటం, వీటన్నిటికీ అద్భుతంగా ఒక సపరేషన్ కాకుండా, ఒకప్పుడు చిన్నప్పుడు తిన్న పదార్థాలు మళ్ళీ పడట్లేదు, మళ్ళీ ఇబ్బంది అవుతుందంటే ప్రాబ్లం మీలో కాదు, ప్రాబ్లం ఇమ్యూన్ సిస్టంలో వచ్చినట్లే. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ స్కిన్ కంప్లైంట్స్ అంటే అవుతాయి. 100% ఆర్టికల్ ర్యాషెస్కి ట్రీట్మెంట్ ఉంది, సోరియాసిస్కి ఉంది, తెల్ల మచ్చలు అంటే లికోడర్మల్ ప్యాచెస్, విటిలిగో లాటరైటికి ఉన్నాయి, ఎగ్జిమా వాటికి ఉన్నాయి. క్రీములు అప్లై చేసి విసిగిపోవాలి తప్ప అది కంప్లీట్గా పోని ఏ కేసు అయినా సరే హోమియోపతిలో పడుతుంది. బట్ కండిషన్ ఏంటంటే మీరు మాత్రం కొంత టైం ఇవ్వాలి డాక్టర్కి. ఇప్పుడు మీరు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు సుఖంగా ఉంటారు. ఆ 5 నెలలు 6 నెలలు మీరు చూసుకోవద్దు. ఎందుకంటే హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మాకున్న పరిస్థితులలో ఏంటంటే, శారీరకంగా అది ఎంత డీప్గా పోయిందని ఒక క్వశ్చన్ అయితే, చుట్టూతున్న వాతావరణ పరిస్థితులు, మీరు పడే టెన్షన్స్, మీరు తినే ఫుడ్, ఇవన్నిటి మేము కన్సిడర్ చేస్తూ ఇవ్వాలి. మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఉండాలి, మీ శరీరాన్ని వదిలిపెట్టిపోవాలి డిసీజ్. సో ఎంత టఫ్ జాబ్ అనేది మీరు ఆలోచించి దాని ప్రకారం ఆపర్చునిటీ ఇచ్చినట్లయితే ప్రతి హోమియో డాక్టర్ కూడా మీ స్కిన్ కంప్లైంట్స్ తగ్గించే అవకాశం ఆయనకు ఉంటుంది.